అరే! గి అన్న పైప్‌లో చెయ్యి పెట్టదో గలీజ్ తీస్తున్నాడు అనుకుంటున్నారా? ఫికర్ చేయకుర్రి. ఇది మనందరి ఇళ్లలో ఉండేదే. ఏందో చెప్తే షాక్ అయితారు. మీ ఇంట్లో మంచిగా మోటర్ ఎయంగానే భూమిలోకెళ్ళి నీళ్ళంతా ట్యాంకులలో నిండుతున్నాయా? అందులో నిండే ఆ పైపులలో జమ అయితది చూడుర్రి గదే సాల్ట్ అన్నట్టు. దీనివల్ల అయితే దునియా బరకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 4, 5 ఎగ్జాంపుల్స్ ఇస్తా మీరే రిలేట్ అవుతారు చూడుండ్రి. మీ కొత్త వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితుందా? ఈ గీజర్ అంతా జంక్ పడుతుందా? మీరు మంచిగా ఏమంటారు బట్టలన్నీ పికిలిపోతున్నాయా? జుట్టు రాలిపోతుందా? ముఖం నల్లగైతుందా? లక్షలు లక్షలు పెట్టుకొని మనం టైల్స్ ఏపించుకుంటాం. బాత్రూమ్‌లు అంతా ఇట్లా పేలిపోతున్నాయా? గవన్నిటికి కారణం ఏంది ఎరికైనా? ఈ ఉప్పు నీళ్ళలో ఉండే సాల్టే అన్నట్టు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇవన్నిటికి సొల్యూషన్ లేదా అంటే ఎందుకు లేదు, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. మనకైతే హిమాలయలోది ఎలక్ట్రిక్ వాటర్ కండిషనర్ ఉందన్నట్టు. చాలా ఈజీ మెయింటెనెన్స్. మీ హోమ్ పర్పస్ అయినా కమర్షియల్ పర్పస్ అయినా మీ కెపాసిటీ బట్టి పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా ఈజీ మెయింటెనెన్స్. వాళ్ళకి ఒక్కసారిగా కాల్ చేసారు అనుకోండి, వాళ్ళు వచ్చి ఫిట్ చేసి పోతారు. ఇది ఎంత ఈకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. మరి మీరు గిన్నెని లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు వాడిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి ఫిట్ చేయించుకోవాలి.